Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తెలంగాణలో డబుల్ డిజిట్ అంచనాలు జోరందుకున్నాయి. 10 స్థానాలు దాటే ఛాన్స్ తమకే అని కాంగ్రెస్, డబుల్ డిజిట్ పక్కా అని బీజేపీ, మెజారిటీ స్థానాలు సాధించబోతున్నాం అని బీఆర్ఎస్, ఇలా 3 ప్రధాన పార్టీలు రెండంకెల సంఖ్య తమకే అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నాయి. ఉన్నదే 17, అందులో పాత బస్తీ సీటు అవుట్ ఆఫ్ ఫోకస్, మిగిలింది 16. మరి 3 పార్టీలకు డబుల్ డిజిట్టా ఎట్టొస్తుంది అని జస్ట్ ఆస్కింగ్ అంటూ నోరెళ్ళ పెడుతున్నారు తెలంగాణ జనం. ముగ్గురి నోట డబుల్ డిజిట్ మాట. 12 నుంచి 14 స్థానాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాబోతోంది. భారతీయ జనతా పార్టీ అత్యధికంగా డబుల్ డిజిట్ సీట్స్ అన్ని పార్టీల కంటే ముందుండి గెలవబోతుందనే విషయం చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. టీ దంగల్లో ఎవరికెన్ని కుర్చీలు? బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడబోతుందని చెప్పి కూడా. ఫలితాల తర్వాత ఎవరి ఫేటు ఎటు? కారు గ్యారేజ్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. స్క్రాప్లో కూడా ఇవాళ అమ్మే పరిస్థితి కూడా లేకపోతుంది. దమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించు అని గతంలో ఓపెన్ గా సవాల్ చేసిన రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ స్కోర్ గుండు 0 అని అప్పట్లోనే తేల్చేశారు. అటు తమకొచ్చే సీట్ల సంఖ్యలో మాత్రం నో కాంప్రమైజ్ అంటోంది కాంగ్రెస్ పార్టీ. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి తన నివాసంలో ముఖ్య నేతలు, ఎంపీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. పోలింగ్ జరిగిన తీరుపై సమీక్షించారు. 13 ఎంపీ సీట్లు పక్కాగా గెలుస్తామని ఒక అంచనాకొచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. తామిచ్చిన 6 గ్యారెంటీలు ప్రభావం చూపాయని, తెలంగాణలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటామని ధీమాతో ఉంది హస్తం పార్టీ. 11 అయితే గ్యారెంటీ అని కొందరు, డజన్ దాటిపోతుందని మరికొందరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగిన లోక్సభ స్థానాల్లో అధిక శాతం ప్రజలు అత్యధిక స్థానాలు గెలిపించబోతున్నారు అనేది జరిగినటువంటి ఎన్నికల వాతావరణం బట్టి స్పష్టంగా అర్థమవుతాం. 12 నుంచి 14 స్థానాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాబోతాం. కవితను జైలు నుంచి బయటకు తీసుకురావడం కోసం ఎంపీ సీట్లను తాకట్టు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికలతోనే భూస్థాపితం కాబోతుంది అని జోస్యం చెబుతోంది కాంగ్రెస్ పార్టీ. అటు బీజేపీ కూడా రెండంకెలపై ఆశలు పెట్టుకుంది. ఈసారి బీఆర్ఎస్ కు డిపాజిట్లు దక్కడమే గగనం అంటున్న కమలం పార్టీ కాంగ్రెస్ గ్యారెంటీలకు సైతం జనం చెల్లుచీటి ఇచ్చేశారని నిర్ధారించుకుంది. పోలింగ్ సరళి మాకు అనుకూలంగా ఉంది, డబుల్ డిజిట్ టార్గెట్ రీచ్ అవుతున్నాం అని కొట్టి మరీ చెబుతోంది తెలంగాణలో బీజేపీ లీడర్షిప్. భారతీయ జనతా పార్టీ అత్యధికంగా డబుల్ డిజిట్ సీట్స్ అన్ని పార్టీల కంటే ముందుండి గెలవబోతుందనే విషయం చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. మాకుండేటువంటి సోర్స్ నా కార్యకర్తలు, మా పార్టీ కార్యకర్తలు కూడా మంచి పోలింగ్ జరిగింది. అన్ని వర్గాల ప్రజలు కూడా మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను ఆస్వాదించారు. తప్పకుండా మనం గెలవబోతున్నటువంటిది మాకు వస్తున్నటువంటి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కావచ్చు, వాస్తవమైనటువంటి నివేదిక కావచ్చు, ఈరోజు మేము మీ ముందు పెట్టడం జరుగుతుంది. అటు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయమనే దాకా వెళ్లింది కమలం పార్టీ దూకుడు. రేవంత్ సర్కార్ కు ఆగస్టు సంక్షోభం తప్పదంటున్న బీజేపీ నేతలు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పర్యవసానాలపై సరికొత్త డౌట్లు పుట్టిస్తున్నారు. అటు గులాబీ పార్టీ కూడా బీ టీం పాలిటిక్స్ మీదే ఫోకస్ చేసింది. కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ చేస్తున్నాయి. బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డే ఎక్కువ కష్టపడ్డారని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. 7 చోట్ల కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థుల్ని పెట్టినా మాకే ఓట్లు పడ్డాయి అనే ధీమా అయితే కనిపిస్తోంది గులాబీ నేతల దగ్గర. వాళ్ళ దేశంలో ఈ 2 కూటమిల్లో ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కానీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమికి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీజేపీ శాయశక్తుల ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పకుండా మీ అందరి ఎఫర్ట్ వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, కేంద్రంలో ఎవరికి మెజార్టీ సీట్లు రావన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రాంతీయ పార్టీలే కీలకం అవుతాయంటున్న కేటీఆర్ తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే సీట్ల సంఖ్యపై మాత్రం స్పష్టతనివ్వలేకపోయారు. 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, అదే తమకు శ్రీరామరక్షగా మారిందని ఫలితాలపై పాజిటివ్ గా ఆలోచిస్తోంది బీజేపీ. సీఎంగా రేవంత్ 8 సార్లు పాలమూరులో పర్యటించినా ఆ ఎంపీ సీటు మాత్రం తనదేననే భరోసాతో ఉన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి డీకే అరుణ. 4 సిట్టింగ్ సీట్లతో పాటు మరో 1/2 డజన్ సీట్లలో పాగా వేస్తామని బీజేపీ అంటుంటే తమ స్కోర్ కూడా 10 రావటం పక్కా అంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇలా డబుల్ డిజిట్ మీదే ఆ 2 పార్టీల మధ్య జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal.
పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.